అస్సలాము అలైకుం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు మనం వింటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక మంచి ప్రవచనం చెప్తాను. 625వ ప్రవచనం. ఇది బుఖారీ మరియు ముస్లిం గ్రంథకర్తలు దీన్ని సంకలనం చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారు అంటే, నైతికత రీత్యా మీలో ఉత్తముడైనటువంటి వాడే అందరికంటే శ్రేష్ఠుడు. మనము ఇటువంటి ఒక ప్రవచనాన్ని గురించి గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో మనిషిలో, నడవడిక, అది చాలా ముఖ్యమైనటువంటిది అంశం. ఏమండి, అది లేనటువంటి వ్యక్తి ఎన్నున్నా వ్యర్థమే. నిజంగా అతనికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు. ప్రజలందరూ కూడా ఆయన్ని ఆహా ఓహో అని చెప్పేసి అతన్ని పొగుడుతూ ఉండవచ్చు. అతని డబ్బు బలం చూసో, అధికార బలం చూసో, లేకపోతే అతని వంశగౌరవం చూసో, కుల మతాలు చూసో కొంతమంది అతన్ని బాగా అభిమానిస్తూ ఉండవచ్చు. కానీ వెనకాల ఆ విధంగా అభిమానిస్తూ ఉన్నటువంటి వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. పైకి అభిమానిస్తారు, అభిమానించేలా కనబడుతూ ఉంటారు, కానీ వెనకాల రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే అతనిలో క్యారెక్టర్ అనేది ఉండదు. నడవడిక, ఉత్తమమైనటువంటి ఆచరణ ఏదైతే ఉందో అది ఉండదు. మహాశలారా, మహాప్రవక్తలు ఏం చెప్పారు అంటే, మీలో ఉత్తమమైనటువంటి వాడు ఎవడు అంటే ఉత్తమ నడవడిక గలవాడే, ఉత్తమ నైతికత గలవాడే. మహాశలారా, ఈ రోజున ప్రపంచంలో కొరవడిపోయినటువంటి ఏదైనా ఉన్నది అంటే అది నైతికతే, మొరాలిటీయే. మనిషి ఎంతగా అభివృద్ధి చెందినా నైతికత రీత్యా అతను దిగజారిపోయి ఉన్నాడు, అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి ఉన్నాడు అని చెప్పేసి మనం చెప్పచ్చు. అతని యొక్క విజ్ఞానపరంగా, వైద్యపరంగా, లేకపోతే శాస్త్ర సాంకేతిక పరంగా అతను చాలా ఉన్నతమైన ప్రగతిని సాధించాడు. ఓకే, దాన్ని కాదనలేం. కానీ నైతికత ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూడండి. అతని స్వయానికి సంబంధించి అనేక రకాల చెడు అలవాట్లు చేసుకుంటాడు. అతని హక్కులకు సంబంధించి భార్యా బిడ్డల హక్కులు కానీ, తల్లిదండ్రుల హక్కులు కానీ, సమాజపు హక్కులు కానీ, దేశం సంబంధించినటువంటి విషయాలు కానీ, దేని విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి ఆచరణ అతనిలో కనబడదు. అన్నీ అనైతికమైనటువంటి పనులే. మరి ఈ విధంగా ఇన్ని అనైతికతలతోటి కూడినటువంటి అతని జీవితము ఏ విధంగా బాగుంటుందో ఒకసారి చూడండి. మహాప్రవక్త వారు అదే చెప్పారు. ఏం చెప్పారు అంటే, మీలో శ్రేష్ఠుడు ఎవరు అంటే నలుగురి చేత ఆహా ఊహ అనిపించుకునేవాడు కాదు. మీ నైతికత ఏదైతే ఉందో దాని కారణంగానే మీలో శ్రేష్టత అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.